ప్రీవియస్ సెషన్లో మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న టేబుల్లో ఇన్సర్ట్ చేయబడి ఉన్న డేటాని యాక్సెస్ చేసాం మన ప్రోగ్రాం ద్వారా. మరి ఇప్పుడు ఆ యొక్క టేబుల్లోకి ట్రాన్సాక్షన్స్ అయినా అంటే అప్డేషను డిలీషన్ ఆ టేబుల్ డేటాని ఎలా అప్డేట్ చేయాలి డిలీట్ చేయాలి అనేది చూస్తాం నెక్స్ట్ ప్రోగ్రాం ద్వారా. సో ఈవెన్ ఇన్సర్షను అప్డేషను డిలీషన్ మూడు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఎంఎల్ కమాండ్స్ అయినా డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలి అనే దానికి ఇక్కడ మనం ఒక ప్రోగ్రాం రాయడం జరిగింది. మరి దానికి సంబంధించిన ప్యాకేజెస్ ఏ కావాలో అవి ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత యాజ్ యూజువల్ మనం ఈ యొక్క డ్రైవర్ని రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ యొక్క కనెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా కనెక్ట్ చేయడం జరిగింది డేటాబేస్కి. అట్లనే స్టేట్మెంట్ని ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం. S1 ఈక్వల్ టు C1 డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అన్నాం. ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే మెథడ్ ద్వారా ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ వాల్యూస్ అక్కడ మనం డైరెక్ట్గా ఏ విధంగా అయితే SQL ప్రాంప్ట్ దగ్గర అరేకిల్లో ఇన్సర్ట్ చేసామో అదేవిధంగా ఇక్కడ ఇన్సర్షన్ ఇవ్వడం జరిగింది. 3 రికార్డ్స్ ఇక్కడ ఇచ్చాను, 103, 104, 105 ఇట్లా. ఓకే, మరి రికార్డ్స్ ఇన్సర్టెడ్ అని మెసేజ్ రావడం జరుగుతుంది. తర్వాత ఒక రికార్డ్ని డిలీట్ చేసాం. చూడండి, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ENO ఈక్వల్ టు 100 అంటే 100 అనే రికార్డు డిలీట్ అయిపోతుంది అనమాట. అట్లనే ఒక రికార్డ్ని అప్డేట్ చేసాం. అదేంటంటే 101 నంబర్ గల ఎంప్లాయీకి శాలరీ ఇంతకు ముందర ఎంత ఉందండి? శాలరీ 101కి జాన్కి 5000 ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది? ఈ అప్డేట్ స్టేట్మెంట్ ద్వారా 8000 అవుతుంది అనమాట. 3 రికార్డులు ఏమో ఇన్సర్ట్ చేసాం, ఒక రికార్డ్ని డిలీట్ చేసాం, అట్లనే ఒక రికార్డులో ఉండే డేటాని అప్డేట్ చేసాం. సో ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగిన తర్వాత ఏం చేశాను? ఇక్కడ రిజల్ట్ సెట్ RS ఈక్వల్ టు S1 డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ ఎంప్లాయీలో ఉండే డేటాని మళ్ళీ రిజల్ట్ సెట్లోకి తీసుకుంటున్నాను. ఆ డేటాని ఈ యొక్క లూప్లో ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. సో కమాండ్ ప్రాంప్ట్కి వెళ్దాం. చూడండి, రికార్డ్స్ కొత్తగా మనం ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ 103, 104, 105 రావడం జరిగింది. అట్లనే 101కి అప్డేట్ చేసాం, 5000 ఉన్న తర్వాత 8000 అవ్వడం జరిగింది. అట్లానే 100 అనే రికార్డ్ని డిలీట్ చేయడము జరిగింది. ఓకే, మీరు వెళ్ళి అరేకిల్లో చూసినా కానీ మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం జావా ప్రోగ్రాం ద్వారా ట్రాన్సాక్షన్స్ని చేయగలిగాము. అట్లనే ఒక టేబుల్ను కూడా ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మన ప్రోగ్రాం ద్వారా చూద్దాం. చూడండి, ఈ రిజిస్టర్ చేసాం, అట్లనే కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ ద్వారా క్రియేట్ టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాం? DPT2 అని ఇచ్చాం. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్, దానికి డేటా టైపు, అట్లనే నేము, లొకేషన్, ఇట్లా డేటా టైప్స్ ఇచ్చి క్యార్ అనే డేటా టైప్ ద్వారా సైజెస్ ఇచ్చాం. ఫైనల్గా టేబుల్ క్రియేటెడ్ అనే మెసేజ్ రావడం జరుగుతుంది. సో మీరు చూడండి, టేబుల్ క్రియేటెడ్. మరి క్రియేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మీరు
ఇక్కడికి రండి ఆరాకిల్లోకి. ఇక్కడ మీరు డిఈఎస్సి డిస్క్రైబ్ డిఈపిటి 2 అనమాట దాని పేరు. ఓకే, క్రియేట్ అయిందా? టేబుల్ దాని స్ట్రక్చర్ మొత్తం క్రియేట్ కావడం జరిగిందండి. మరి దీంట్లో కూడా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క డేటాబేస్ తోటి డేటాబేసెస్ని జేడీబీసీ ద్వారా మనం జావాలో యాక్సెస్ చేయొచ్చు.